గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. పాడరా తీయగా చల్లగా పసిపాపలా నిదురపోతానురా, పాడరా తీయగా చల్లగా. పాడటం కాదురా, నీ బుర్ర రామకీర్తన పాడిస్తాను. రాత్రంతా కడుపు నొప్పని కాలు నొప్పని పనెగొట్టి ఇదట్రా నువ్వు చేసే పని రాసుకెల్. ఏం తప్పు చేశాను దోస్త్? యశోదమ్మ ఒళ్ళో నిద్రించే బుజ్జి కృష్ణుడి పాత్ర పోషిస్తున్నాను. అమ్మా తల్లి, అయితే ఉద్యోగం నుంచి తీసేస్తాను. ఆ పాత్రతో పాటు ఈ పాత్ర కూడా పట్టుకొని ధర్మం శరణం గచ్చామి అంటూ పో. రే రే రే, నువ్వెక్కడికి ఈ సైకిల్ తో? నువ్వు రాత్రి అంతా కష్టపడ్డావు కదా, నిద్రం శరణం గచ్చామి అంటూ నువ్వు ఇక్కడే ఉండు, నేను థియేటర్కి వెళ్ళి బ్యానర్లు కట్టిస్తాను. నువ్వు అమ్మగారు ఈ మొక్కగా? అదే. ఇక్కడ నమస్కారం అండి. నమస్కారం. ఏ సావిత్రి, మీ నాన్నగారి కంటికి ఎలా ఉంది? పర్వాలేదండి. రేపు మీ కోడలు గారు ఊరికెడుతున్నారట కదండి? అవును. ఏం లేదు, అప్పడాలు వడియాలు ఇచ్చి పంపుతారేమోనని. ఓహో అదా, 200 అప్పడాలను వడియాలు ఇచ్చి పంపించు. అలాగే, వస్తానండి. మంచిదమ్మా. నమస్కారం అండి. ఎందుకత్తయ్యా ఇక్కడి నుంచి మోతబరువు? ఈ అప్పడాలు వడియాలు అక్కడ దొరకవనా? అది కాదమ్మా, ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? వేదాంతం శేషేంద్ర శర్మగారి కూతురు. శర్మగారంటే ఆ రోజుల్లో నటరాజుకు మారుపేరన్నమాట. ఆ రోజుల్లో నాట్యం నేర్పడానికి ఆయన ఒప్పుకున్నారు అంటే ఎంతో ఘనంగా భావించేవారు. ఇప్పుడు అనారోగ్యం పరిస్థితులు రెండూ ఏకమై ఆయన నిస్సహాయుణ్ణి చేశాయి. ఇదిగో పాపం ఆ పెద్దమ్మాయి భుజాల మీద బ్రతికిలా సాగిపోతోంది. అబ్బబ్బా, ఏమిటండి? ఏమిటా గావు కేకలు? ఏ బళ్ళో వేశారు? ఏమిటా? వంకాయ బజ్జీలోకే. ఇవాళ నేను వంట చేస్తున్నాను ఎవరు చెప్పారు? ఈ రోజు కార్తీక సోమవారం, అందరికీ ఉపవాసాలు. లోపలికి రండి. నేను ఉండగలంటే లక్షణంగా ఉండగలరు బాబు. ఉపవాసం చెప్తే కథ ఒళ్ళన్న తగ్గుతుంది. అయినా అదేటి బాబు, కనసన్నగా గోసుకుంటేటి ఒళ్ళంతా నూనెటి కలిపి వచ్చేయండి బాబు. పిల్లలు చూస్తే దాడి చేసుకుంటారా? సర్లే నీళ్లు పెట్టు. పొద్దున్నే వాడిని పెట్టుకుని ఆ పాటలు ఏమిటి? నాకు స్కూల్కి టైం అవట్లేదు. అవును, టైం అవుతోంది. తయారవరే? తయారవటానికి జడేసుకోవాలా, పూలు పెట్టుకోవాలా? వెళ్ళి కంచంలో వడ్డించు. అసలే ఆలస్యం అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, అంటర్వేర్లు తువాళ్ళు. అమ్మా అమ్మా, ఏమిట్రా? నాన్నకు నా బయలు నట్టు ఇష్టం లేకపోతే కోర్టు స్టాండ్ నిలబడతాను. ఆయన బట్టలన్నీ నా మీద ఆరేసుకోవాలి. ఆయనతో అరణ్యకాండ అయిపోయింది, మళ్ళీ నీతో ఏమిట్రా కిష్కిందకాండ? మీ అందరికీ అలాగే ఉంటుంది. సంగీతం అంటే సరస్వతీదేవి. ఆయన టోపీ మీద ఇదిగో ఈ జెండాల మీద కాళ్ళు తుడుచుకునే పట్టా కప్పేస్తే ఊరుకుంటాడా? ఊరుకోనరా, నిన్ను లూప్ లైన్లకు లాగించేసి 2 ఇంజల చేత షంటింగ్ చేయించేస్తాను రా, తలక మార్చిన వెధవా. రైల్వే సర్వీస్ కమిషన్ లో పట్టుమని 10 మార్కులు రాని వెధవా, నీకు సంగీతము సరిగమనునా? అద్దం పగిలిన సిగ్నల్ మొహం నువ్వును. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లా బ్రతకరా అంటే కూర్చుబడి వెధవా. మీ అద్దె గురించా? 4-5 రోజుల్లో ఇచ్చేస్తానండి. అబ్బే అది కాదండి, వీటి గురించి. ఇవి ప్యాక్ చేయటానికా? అవును, వాటి విలువే పెరిగిపోతుంది. తీసుకోండి. ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదా? కొంటలేదు, ఉపయోగిస్తున్నారు అంతే. అమ్మాయి గారు అంట్లో వేసిన నువ్వు కాలు, మా ఇంట్లో పని అయిపోయిందా? ఈ మధ్య నన్ను వండలే బావు. అయినా ఈ ఆడకూతురు చూస్తే తండ్రి సాటున 10లంగా పెరిగిన పిల్ల పయ్యత్తురాలు. తమరేమో స్టేషన్లో గంటనాక మీ అయ్య కొడితేనే టంగుమనే పిరికి మారాజు. మేమెవరో లేకపోయినా తమరిద్దరూ కలిసి సెట్టా పట్టాలు వేసుకొని తిరగలరా? చెట్టు పొట్ట ఎక్కి ప్యాగీతాలు పాడుకోగలరా?
అబ్బే ఏమి లేదే, గజ్జెలు చెయ్యి తగిలి పడ్డాయి అంతే. మీనా మీనా ఏమిటి? పట్టుకో పట్టుకో. అదేమిటి నువ్వు ఇంకా బట్టలు వేసుకోలేదు? నాన్నగారు ఎప్పుడో తయారై నీకోసం కూర్చుంటే. అవును, పెట్లో చీరలన్నీ ఏమైనాయి? చీరలు ఉతకడానికి సోప్ పట్టించాను. అందులో పరికి నీళ్ళు లేవా? ఉన్నాయి. మరింకే అవి కట్టుకో. అయినా ఇంట్లో ఉండేదానివే కదా, ఇవాళైనా ఒక గంట సేపు శ్రద్ధగా పట్టుమని నేర్చుకుందు కాని. అలాగేనమ్మా. నా గురించి నీకు నాన్నకి అది ఒక్కటే బెంగ. పాపం ఎక్కడ సాధన మానేస్తుందో, ఎక్కడ వచ్చే విద్య రాకుండా పోతుందేమోనని. ఇదిగో ఈ ఒక్క గొలుసు తీసి పారేసి ఈ గజ్జలు నా మెళ్ళో కట్టేయండి. 24 గంటలు వేసుకు తిరుగుతూ ఉంటాను. అప్పుడు మీ అందరికీ తృప్తిగా ఉంటుంది. ఏమిటి పొద్దున్నే భాగవతం మొదలు పెట్టావు? ఇవాళ కూడా ఎక్కడికైనా పెత్తనాలకు వెళ్ళాలా? అవసరం వచ్చి వెళ్తున్నా కూడా నీకు పెత్తనాలు లాగానే కనిపిస్తాయి. సరే, ఆ అవసరం ఏమిటో వెళ్ళి నాన్నకి చెప్పుకో. అసలు ఈ వారంలో ఒక్క 10 నిమిషాలు గజ్జలు కట్టుకుని కుదురుగా ప్రాక్టీస్ చేసావుటే. నువ్వేం చిన్నపిల్లవా 4 వాయించి కూర్చోబెట్టడానికి? అదేమిటి అంటే నా నోరు బయటపడుతుంది అంతేగా. ఏమిటమ్మా, మీనాక్షి ఇంకా తయారు కాలేదా? అదేం కాదు నాన్న, ఈ రోజు అవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడే. ఏమ్మా, ఒంట్లో బాగోలేదా? నాకు కాదు నాన్న, నా స్నేహితురాలు రత్నమాల అని వాళ్ళ వదిన గారు ఆసుపత్రిలో పురుడు పోసుకుంది. పాపం వాళ్ళ అమ్మగారు ఎంతో ఇదిగా, అమ్మా మీనా, మా అమ్మాయి కాస్త తోడుగా ఉండు తల్లి, ఇవాళ మంచినీళ్ళు వచ్చే రోజు నీ వెళ్ళి మంచినీళ్ళు పట్టుకుని అమ్మాయికి పచ్చిని తీసుకొస్తాను ఏమ్మా అని ఎంతో ఇదిగా అడుగుతుంటే ఎలా కాదంటావు నాన్న? అర్థం చేసుకోదు. నువ్వు పాఠం నేర్చుకోకుండా ఎగ్గొడతావేమోనని దాని భయం. ఆ వారా ఈ వారా రేపు ఎక్కువసేపు సాధన చేస్తుందిలే అమ్మా. ఆసుపత్రికి వెళ్ళిరాని. ఇదిగో శివ, కొంచెం రైట్కి. కరెక్ట్, అలా కట్టే. సినిమాలు వచ్చేసింది, దిగవే. నీ ₹1 ఇవ్వు. చంపుతా. అది కాదే, నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఇలా వచ్చేసావా? అవును. పెళ్లి పెటాకులు లేకుండా పిల్లలేమిటే? ఉత్తుత్తునే అంటే నిజంగా అయిపోయినట్టే ఏడుస్తావేమిటి? ఆపద్ధర్మానికి ఏవేవో చెప్తూ ఉంటాం, అర్థం చేసుకోవు. పైన తదాస్తు దేవతలు ఉంటారట. నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చిందని చెప్పిన మాట వాళ్ళు విని తదాస్తు తదాస్తు అంటే కుంతీదేవి అని పేరు మార్చుకుంది. గాని అటు చూడు, అప్పుడే ఎంత క్యూవో. ముందు పద. హలో, మీకు వినపడుతుందండి? నాకు వినపడుతుందండి. మొదటి రోజు కదా అని 7 గంటలకే బుకింగ్ ఓపెన్ చేసి. ఈ సినిమాలో హీరోయిన్ ప్రతి పాటలో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డ్రెస్ వేసిందట. బా, అదృష్టం అంటే అది. ఏం అదృష్టం? ఆ డ్రెస్సులన్నీ కంపెనీ వాళ్ళు తీసుకెళ్లిపోతారట. హీరోయిన్లు కంపెనీ దాకా రానిస్తారేమిటి? విప్పేసినట్టు వాళ్ళ అమ్మలు ఇంటికి రవాణా చేసేస్తారట. ఈ లెక్కన ఒక్కొక్కళ్ళకి ఎన్ని 100 డ్రెస్సులుంటాయో. అయితే వచ్చే జన్మలో నువ్వు హీరోయిన్ గా పుడుతూ గానిలే. అంటే ఈ జన్మంతా ఇలాగే దద్దోజనలా బ్రతకాలా? ఆ కోరిక చూడు. ఆ వచ్చే అదృష్టం అయితే ఇప్పుడే వచ్చేయాలని కోరుకోకూడదు. అర్థం చేసుకోవు. ఏమిటంటే అలా నీళ్లు గారిపోతున్నారు? ప్రింట్ రావటం లేదట. ఇవాళకి ఎలాగో సర్దుకోవాలట. ఈ జనంతో, ఈ అభిమాన సంఘాలతో వాళ్ళు ఏం బూజు దులుపుతారో. ఆ విషయాలన్నీ మీరు చూసుకోండి. సాయంత్రం మా టింకు గాడు వస్తాడు, ఆ బ్యాలెన్స్ ఇచ్చి పంపిండి. ప్రింట్ రాలేదని బయట పొక్కిపోయినట్టుంది, గొడవ జరిగేట్టుంది సార్. ఏమండి, అసలు ఈ పూట సినిమా వేయకపోవడానికి కారణం ఏమిటి? నాకు అదే అర్థం కావడం లేదండి. ఏమండి, వారం రోజుల నుంచి పేపర్లు హోరెత్తించి ఇప్పుడు ఇలా చేస్తే ఏమిటండి అర్థం? నాకు అదే అర్థం కావడం లేదు. చూడండి, ఈ సినిమాలకి నాకు ఏ సంబంధం లేదు. నేను మీలాంటి వాడినే. ఇక్కడేదో గొడవ జరిగేట్టుంది, చల్లగా ఇంటికి పోండి. ఏమిటి ఆ మొహాలు? టికెట్స్ దొరకలేదా? నేను ఎప్పుడో రిజర్వ్ చేశానుగా. తీసుకెళ్లి బ్యాంక్ లో వేయి. ప్రింట్ రాలేదట. ఓ మై గాడ్. హారతి గై కొనుమా శ్రీరామచంద్ర శ్రీ వెంకటేశ శ్రీ సింహాచలవాస శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ పార్వతీ మాతా శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ కనక దుర్గా తల్లి. శ్రీ పార్వతీ మాత, శ్రీ కనక దుర్గా ఏమిటి? వాళ్ళు స్త్రీలింగాలు, పెళ్ళైన వాళ్ళు. శ్రీమతి కనక. మీకు అసలు సంగీత జ్ఞానం ఉంటే ఏడిస్తేగా. శ్రీమతి అంటే తాళంలో కుదిరి చావడం లేదు. అయినా మీరు అడ్డు రాకండి. నా దేవతలు ఎలా పిలిచినా పలుకుతారు.
సరే పవమాన చుతుడు పట్టు పాదములకు మంగళం. ఇలా రండి. నా పూజ ఇంకా సగమైనా అయ్యి అడవలేదు, అప్పుడే పవమానం చెప్పి పారిపోతారేమిటి? తొందరగా పూజ అయిపోవాలనా? త్వరగా ప్రసాదం మింగేయాలనా? అది కాదే, ఇలారా. పొద్దు నుంచి రాత్రి దాకా ఫ్యాక్టరీ సైరన్ లాగా నీ పూజలతో భజనలతో ఆ దేవుళ్ళను విసిగించేస్తే వాళ్ళకి మనసు విరిగిపోదు. విరిగిపోదండి, కరిగిపోతుంది. అది ఇంకా డేంజరు. కరిగిపోతే మనకి వరాలు ఎవరిస్తారు? అఖిలం, వాళ్ళకి కాస్త విశ్రాంతి ఇస్తే మన గోడేమిటో అమ్మవారు అయ్యవారికి చెప్పి, అయ్యవారు అమ్మవారికి చెప్పి మనకేమేం వరాలు ఇవ్వాలో వాళ్ళిద్దరూ కూడబలుకుని టైం ప్రకారం మనకు అన్ని ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలంటే పాపం నోళ్ళేవి చెవులేవి 24 గంటలు ధూపదీపాలేనయ్యే. చూడు ఎలా పొగజూరి మసిబారిపోయారు. నల్లగా సింగరేణి బొగ్గుల్లాగా దీనంగా విషాదంగా చూస్తున్నారు. అంచేత అఖిలం, ఒక్క 2 రోజులు ఈ పూజలన్నీ ఆపేసి ఈ పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి ఏ దేవుడెవరో గుర్తించి సరిగా పూజిస్తే నీ పూజ ఫలిస్తుంది, నీ కడుపు పండుతుంది. 2 రోజులు ఆపేయాలా? 24 గంటలు దీక్షగా నేను నా దేవుళ్ళని పూజ చేస్తుంటేనే నా కడుపు పండటం లేదు. ఎలా పండుతుంది? ఒక్క దేవుణ్ణి నమ్ముకుంటే నీ పూజ ఫలిస్తుంది. 24 మంది దేవుళ్ళని పూజిస్తే నువ్వే పార్టీ దానివో ఆ దేవుళ్ళే తెలుసుకోలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళు నా క్యాండిడేట్ కాదులే అని వదిలేస్తున్నారు, వరాలు ఇవ్వటం మానేస్తున్నారు. ఇలా తిక్క తిక్కగా వాగుతారు గనకే ఎన్ని తీర్థాల్లో ముంచినా, ఎన్ని తాయితులు కట్టినా నా కడుపు పండటం లేదు. ఇదిగో ఇక్కడ ఆపు. ఓంకారం గారు, ఓంకారం గారు. ఇంకు బాబు, ఓంకారం గారు ఉన్నారా అండి? నేనే రోయ్ ఓంకారాన్ని. భలేవారండి, పెదవేళాకులం మీరును. ఆయన మొహం ఎక్కడా, మీ మొహం ఎక్కడా? ఆయన బ్రహ్మజ్ఞాని. కళ్ళల్లో కళ్ళు పెట్టి సరిగ్గా చూడాయన. ఆ అజ్ఞాని నేనే, ఓంకారాన్ని. అవునండి మీరే. అదేంటి మీ మొహం కుంపట్లో కాలిన కుమ్మంకాయలు అయిపోయింది? ఉన్నాయనా, ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు, ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు, అతి భక్తితో కాలిపోతున్న వాడిని చూసావా? అదేంటండి? అవును, అది నేనే. అంటే మీరు వరద బాధితుల్లాగా భక్తి బాధితులు అన్నమాట. సూర్మం గ్రహించావు నాయన. విభూతి పట్టీలు నువ్వు సుందరేశుల్లా ఉన్నావు. నీకు భక్తి ఎక్కువ అనుకుంటాను. అద్దెకి పైకి వస్తున్నావు, ఆర్తి సమయంలో మాత్రం కిందకి రాకు, అలా అయిపోతావు. హారతి ఎప్పుడెప్పుడు ఇస్తారండి? ఎప్పుడు ఎప్పుడు ఇవ్వరని అడుగు. ఏమండి, అక్కడ పూజలు మానేసి ఇక్కడ మంతనాలు ఏమిటండి? మన ఇంటికి అద్దెకి వస్తానన్న వాళ్ళు వచ్చారే, మాట్లాడుతున్నా. వచ్చేసారా బాబు? ఈ పూటే వచ్చేస్తామండి. అబ్బా, ఆ మాట కూడా మంత్రంలా ఉంది కదండి. చేతికి శూలం ఇచ్చేస్తే అచ్చ కుమారస్వామిలా ఉంటాడు. బాలమురుగన్, అది చూసా కదా అద్దెకిస్తానన్నావు. హారతి తీసుకోనైనా? పర్వాలేదండి. తీసుకోనైనా? పర్వాలేదండి. తీసుకో. అది కాదండి, మీరు మడిలో ఉన్నారు కదా. హారతికి మడి ఉంటున్నాయినా, తీసుకో. మీరు తీసుకోండి. పొద్దుంచి తీసుకుంటా కదే. ఇది రాఘవేంద్ర స్వామిదండి. ఓ, రాఘవేంద్ర స్వామిదా? ప్రసాదం కూడా తీసుకొస్తానుండు నాయనా, మీరు రండి. కొంచెం ఆగుదో. అదేమిట్రా, ఇల్లు రెడీగానే ఉందన్నావు, ఇవాళే చేరిపోవచ్చు అన్నావు. అంతా రెడీ అయింది, కానీ మనం చెట్టు మీద వాలే ముందు కొంచెం కావు కావు మనాలి అంతే. ఇదేమిట్రా? నేను చెప్తా కదా. ఉచ్చాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ బయతాం కల్ప వృక్షాయ నమతాం కం. మీరు తింటారేమిటండి? ఎవరిలాగా బాగుందో లేదో చూస్తున్నానే. పెదవ కక్కుర్తి మీరును. జయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ బయతాం కల్ప. ఇతనేనండి చంద్రశేఖరం అంటే. అఖిలాండేశ్వరి గారు, చిరంజీవ. ఓంకారేశ్వరరావు గారు, సుఖీ భవ. ఆది దంపతులు. చక్కగా నామాలు పెట్టి చేతికి శంకు చక్రం ఇస్తే అచ్చు వెంకటేశ్వర స్వామిలా ఉంటాడు కదండి. బాలమురుగన్, పెరియాల్వార్. పెరియాల్వార్, బాలమురుగన్, ఇద్దరు దేవుళ్ళు మన మేడ మీద వెలుస్తున్నారే. నిజం. చూడు నాయనా, మీకు మడి ఆచారాలన్నీ పూజలు పునస్కారాలు ఉన్నాయని బాలమురుగన్ చెప్పాడు. చాలా సంతోషం. ఇంకా దేవుడు పటాలు అవి కావాలంటే కిందకొచ్చి తీసుకువెళ్ళండి. ఏనాయనా? అలాగేనండి. ఆర్తిస్తాను, రండి. పదండి.